ఏంటి నువ్వు చెప్పేది? ఇదంతా నా ప్లానే. ప్లానా? ఆ ఎందుకు? ఎందుకంటే వాడు వస్తున్నాడు, నేను తర్వాత చెప్తాను. చెయ్యలా ఇవ్వు. అయ్యో గారు తల్లి, కొంచెం వర్చుకో. పాప, నా తల్లికి ఎంత గాయమైంది. అల్లుడు గారు, మీరేంటిలా? కావేరికి ఎలా ఉంది? ఇప్పుడే కట్టాను. నవ్వవే. ఎవరైనా దెబ్బ తగిలితే ఏడుస్తారు, కానీ నా బిడ్డ నవ్వుతుంది అల్లుడు గారు. ఇది అల్లుడు, ఈ ఇంటిపై, ఈ ఇంట్లో ఉన్న మనుషులపై మాకున్న అభిమానం. నా బిడ్డని పెళ్లి చేసుకొని మీరు దానికో దారినిచ్చారు. అది మీ రుణం తీర్చుకోవాలనుకుంటోంది. ఈ రోజు తన ప్రాణాల్ని సైతం పణంగా పెట్టిందంటే అందుకు కారణం మీరే అల్లుడు గారు. మీకోసం తను ఏమైనా చేస్తుంది అల్లుడు, ఏమైనా చేస్తుంది. ఇంకేం చేయమంటుందో? ఈ జీవితాలు మీవి అల్లుడు గారు, ఈ ప్రాణాలు మీవి, మీ ఇష్టం. ఎందుకు ఇలా అడగని వరాలు ఇస్తోందమ్మా? ఒక్కోసారి మనుషుల్ని వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలను బట్టి అంచనా వేయకూడదంటారు. ఈరోజు నీ విషయంలో అదే నిజమైంది. ఇన్నాళ్ళు మీరు అన్న మాటలు, మీరు చేసిన పనులు చూసి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. కానీ ఈ క్షణం మీరేంటో తెలుసుకున్నాను. అది మా అదృష్టం అల్లుడు. మీరు ఉండటమే మా అదృష్టం. ఎందుకంటే నా ప్రాణానికి ప్రాణమే నా స్నేహం కాపాడారు. మీరే కనుక లేకపోతే ఈ పాటికి నా స్నేహ తన కడుపులో నా బిడ్డను కోల్పోయి ఏడుస్తూ ఉండేవాడిని. అయ్యయ్యో, ఇలా చూడండి, మీకు నేనేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను. నన్ను దురదృష్టం నుంచి బయట తీసుకొచ్చి కాపాడారు మీరు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అయ్యయ్యో. కావేరి, నేను నిన్ను పెళ్లి చేసుకుని నీకు న్యాయం చేశాను, అన్యాయం చేశానో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను, ఈ రోజు నువ్వు చేసేవే మాకు సాయం. ఆ సాయానికి కృతజ్ఞతగా నువ్వేమడిగినా చేస్తాను. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడుగు, నా ప్రాణం అడ్డేసేలా చేస్తాను. సరే, మేము వస్తామని ఊహించారు కదా, మరి ఇలాంటి చీరలు తెచ్చారేంటి? ఈ చీరలకి ఏమైంది అత్తయ్య? ఇలాంటివి మన ఇంట్లో పనిచేసే రత్తాలు కూడా కట్టదని నీకు తెలీదా? అది ఒక్కోటే 10,000. చా, మేము 1,00,000 రూపాయలు అనుకున్నాంలే. ఎంత డబ్బున్నా ₹1,00,00,000 చీరలు అయితే కట్టం కదా వదినా? మీరు కట్టరేమో, మేం కడతాం. వదినా, నువ్వు ఆగమ్మా. మీకు ఎలాంటి చీరలు కావాలో చెప్పండి వదినా, అలాంటివే తెప్పిస్తాం. ముందు మా ఇందుకు తెప్పించండి. ఎలాంటి చీర కావాలమ్మా? స్నేహకు అపర్ణక్క తెచ్చిన సారీ కావాలి. అలాంటిది హైదరాబాద్ లోనే దొరుకుతుంది, ఇక్కడ లేవు. నేను అలాంటిది అనలేదక్క, ఆ సారీయే కావాలన్నాను. అది స్నేహకి సీమంతం కోసం తెచ్చాను, అదెలా ఇస్తాను? మేమేం గతిలోకి ఇక్కడికి రాలేదమ్మా. ఇస్తే అది అడిగింది ఇవ్వండి, మేం కూడా మీ చీరలే కట్టుకుంటాం. లేదంటే వద్దు, మానేసేయండి. నాకు తెచ్చిన చీరిస్తానక్క. స్నేహ, పర్వాలేదు, ఎవరు కట్టుకుంటే ఏ? ఇదిగో తీసుకోండి. మీ సంతోషమే మా సంతోషం.
మీ ఇద్దరి సంతోషమే తన సంతోషం అనుకుంటున్న నా చెల్లికి సంతోషం లేకుండా చేయాలని చూస్తున్నారా? ఏమంటున్నావమ్మా? నువ్వు చెప్పేదేంటో మాకు అర్థం కావట్లేదక్కా. అంత నటించకండి. నేనేం ఆస్కార్ అవార్డ్ కమిటీకి మెంబర్ని కాను, మీ నటన చూసి మార్క్ లేయడానికి. స్టూల్తో గుద్ది నా చెల్లికి అబోషన్ అయ్యేలా చేయాలనుకున్నారు కదా? అవ్వా, అయ్యయ్యో లేదమ్మా, అంత పాపం మేమెందుకు చేస్తాం? అవునక్క, మాకే పాపం తెలీదు. ఛీ! ఆడవాళ్ళు అందులోనూ అతిథులైపోయారు. లేదంటే చంపి పాతరేసి ఉండేదాన్ని. మీ గురించి నాకంతా తెలుసు. ఇంట్లో శుభకార్యం ఉందని ఊరుకుంటున్నాను. అది అయ్యే వరకు మళ్ళీ ఇలాంటివి చేశారంటే మూడో కంటికి తెలియకుండా మిమ్మల్ని లేపేస్తాను. అయ్యో, జాగ్రత్త. మళ్ళీ నా చెల్లి జోలికి గాని దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ జోలికి గాని వచ్చారంటే మీకు పుట్టగతులు లేకుండా చేస్తాను. నా గురించి మీకు బాగా తెలుసు. బీ కేర్ఫుల్. ఏంటమ్మా ఇది? మనం ఏం చేసినా ఇలా ఎదురు తిరుగుతుందండి. ఆ పెంట మొహం ఇందు చీర కోసం కక్కుర్తి పడుతుందని నాకేం తెలుసే? అది తెలియకుండా మనం అసలు ఎలా ప్లాన్ చేసాం? అపర్ణ ఇంట్లోంచి వెళ్లే వరకు మనం కామ్గా ఉండటం బెటర్. చెప్పేది నీకే చెవికెక్కిందా? ఏంటి ఊరికే అలా తలుపుతున్నావు? అవునో కాదనో ఏదో ఒకటి చెప్పు. శత్రువు భయపెట్టాడన్న యుద్ధం మానుకుంటే అది పిరికితనం అవుతుంది. భయపెట్టిన శత్రువునే భయపెడితే అది గెలుపు అవుతుంది. ఫేస్బుక్ కొటేషన్లు చెప్పకు. అవి కామెంట్లు పెట్టడానికి, లైకులు కొట్టడానికి మాత్రమే పనికొస్తాయి. ఫేస్ టు ఫేస్ యుద్ధానికి కాదు. జాగ్రత్తగా వాడుకుంటే ఏవైనా పనికొస్తాయి. నువ్వేదైనా చేసుకోగాని ఈసారి మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయకు. నీకొక్క నమస్కారం. ఏంటమ్మా ఇది? అందరూ మన కాళ్ళు పట్టుకోవాల్సింది పోయి మనమే అందరి కాళ్ళు పట్టుకుంటున్నాం. ఇదేనా నీ ప్లాన్? అబ్బా, కాస్త ఓర్చుకోవే. యుద్ధం అంటే అన్నిసార్లు కత్తులు పట్టుకోవడం కాదు, కొన్నిసార్లు కాళ్ళు కూడా పట్టుకోవాలే. ఇంకోసారి ఇలాంటి చెత్త కొటేషన్లు చెప్పావనుకో, నా చేత నేనే నిన్ను చంపేస్తాను. ఊరుకోవే, వాళ్ళ ముందు నా పరువు తీకే. రామారా. చెప్పేదొకటి చేసేదొకటి. అమ్మా, ఇంకా నా వల్ల కాదే బాబు. చూడమ్మా వీళ్ళని ఎంత దిగజారిపోయారు. కత్తులు పట్టాల్సిన చేతులతో కాళ్ళు పడుతున్నారు. చిచి, ఇలాంటి వాళ్ళని మనం చేర్చుకున్నాం. అనవసరంగా మనం పరువు పోతుంది. ఇందాక నన్ను కింద పడేసినప్పుడే వీళ్ళని దూరం పెట్టాల్సింది. వీళ్ళ సంగతి వదిలేండి. ఎంతకీ మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అది చెప్పండి. అవకాశం కోసం చూస్తున్నామమ్మా. చిన్న ఛాన్స్ చాలు, పెద్ద గొడవ మొదలెట్టేద్దాం. ఛాన్స్ ఏ రూపంలో రాబోతుందో నేను చెప్తా. ఆ ప్లాన్ నేను చెప్తాను. ఆ, అదేంటి సుకన్య కళ అంట? ఈ ఇంటికి నేనెంతో, మరి అర్జున్ కూడా అంతే కదా? నా కొడుకి నీకు పోలికేట్రా? నువ్వు నిజంగా ఇంటి పాలేరివి. కూలోడివి. ఈ ఇంట్లో వాళ్ళింత ముద్ద పడేస్తుంటే ఆ ఎంగిలి మెతుకులు తిని బతికే ముష్టి కుక్కవి. అత్తయ్య, నోరు జారావంటే నాలుగు తెగ్గొస్తాను.